హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాట్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు వచ్చి ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. నిఫ్టీలో ఒక ఎంట్రీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఎంట్రీ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 90+ యాక్యురసీ అయితే ఉంటుంది దీనికి. ఎగ్జాంపుల్గా మార్కెట్లో ఒక్క ఎంట్రీ మాత్రమే వస్తుంది, అది నిఫ్టీ 50లో మాత్రమే వస్తుంది. ఆ ఎంట్రీని మీరు గ్రాప్ చేసుకోవాలి. ఆ ఎంట్రీని గ్రాప్ చేయడానికి మనం ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ యాప్ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఈ ఏదైతే ఇండికేటర్ ఉంటుందో ఆ ఇండికేటర్ని సేవ్ చేసుకోవడానికి మీరు ట్రేడ్ వ్యూ ఆ వెబ్సైట్లో అవి అక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత నిఫ్టీ 50 అని టైప్ చేయండి. అది స్పాట్ చాట్ అయితే వస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ స్టార్టింగ్ నుంచి చూడాలంటే డే 1 ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను, ఇది చూడండి. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఆ వీడియోని అయితే టోటల్గా చూడండి. ఓకే, ఇంకా కాన్సెప్ట్ లేకపోతే ఈ 90+ అక్యూరేసీ అయితే ఉంటుంది. మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడంటే అక్కడ ఎంట్రీస్ కాదు, సింపుల్గా లాజిక్గా ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ నిఫ్టీ 50 ఓపెన్ చేసుకున్న తర్వాత ఇండికేటర్ సెక్షన్ ఉంటుంది కదా, ఇండికేటర్ సెక్షన్లో పోయి ఈఎంఏ. ఓకే, ఈఎంఏ ఎందుకు యూజ్ చేస్తారు? ఓకే, ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, అంటే మార్కెట్ ఎటువైపు ఉంది, ఓకే, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, అంతే. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. మన ఎంట్రీ పాయింట్ ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి అంటే మార్కెట్ నుంచి. తర్వాత ఒక కన్ఫామ్, అంటే ఇక్కడ ఎంట్రీ చేయొచ్చా లేదా అని ఒక కన్ఫామ్ అయితే తీసుకుంటాం. డైరెక్ట్ మనం ఎంట్రీ చేస్తాం. ఓకే, అది ఎంట్రీ ఎలా చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, తర్వాత ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, ఇది స్పాట్ చార్ట్ నిఫ్టీ 50. ఇండికేటర్ సెక్షన్లో ఈఎంఐ యాడ్ చేసుకోండి. ఈఎంఐ సెట్టింగ్స్ లేకపోండి. ఈఎంఐ సెట్టింగ్స్ పోయినాక ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, సోర్స్ లేవి OHLC 4. ఓకే, OHLC 4. ఇక్కడ HLCC అని ఉంది కదా, అది కాదు, OHLC 4. ఇదే ఖచ్చితంగా దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 9 ఉంది కదా, దీన్ని 10 యాడ్ చేయండి. ఓకే, ఇండి సెట్టింగ్స్లో పోయి సోర్స్ అనేది ఓహెచ్ఎల్సి పెట్టుకోండి. లెంత్ అనేది 10 పెట్టుకోండి. లెంత్ అంటే ఏంది? లాస్ట్ 10 క్యాండిల్స్ ఉంటాయి కదా, దాని యావరేజ్ అంటే మూవింగ్ యావరేజ్ తీసుకొని ఆ ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎస్టర్డే కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఓకే, దీని యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, నేను దీనిలో చూపిస్తాను. ఓకే, వెయిట్. ఇది ఈఎంఐ అనుకోండి. ఓకే, ఈఎంఐ ఇలా ఉంది. నెక్స్ట్ క్యాండిల్స్, ఇప్పుడు మార్కెట్ అంతా ఈ ఎంఏ కింద ఉంది. ఓకే, 3 బుల్లిష్ క్యాండిల్స్ అనేది కంటిన్యూగా, ఓకే, కంటిన్యూగా మూడు మూడు క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ రావాలి. ఓకే, దీన్ని కరెక్ట్గా దీన్ని బ్రేక్ చేయాలి. అది ఈ క్యాండిల్స్తో ఫస్ట్ క్యాండిల్తో బ్రేక్ చేసి 3 క్యాండిల్స్ పైన క్లోజ్ చేసాయా, అది ఎలా అయినా క్లోజ్ చేయని. ఓకే, 3 గ్రీన్ క్యాండిల్ ఉండాలి. అది మిడిల్లో క్యాండిల్ క్లోజ్ చేస్తుందా ఈఎంఐ పైన, లేదంటే థర్డ్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందా బాడీ అనేది, లేదా ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి 2 క్యాండిల్ కంటిన్యూగా వస్తాయి, అది ఎలా అయినా రావని. ఓకే, అది బుల్లిష్లో రెడ్ కలర్ క్యాండిల్ అయినా రావనండి, గ్రీన్ కలర్ క్యాండిల్ అయినండి. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈఎంఐ పైన క్లోజ్ చేసేటప్పుడు 3 కంటిన్యూ గ్రీన్ క్యాండిల్లే రావాలి. ఓకే, ఈఎంఐ కింద క్లోజ్ చేసేటప్పుడు, ఓకే, కంటిన్యూగా 3 రెడ్ క్యాండిల్ అయితే రావాలి. ఓకే, ఇంకోసారేనండి, ఇది ఈఎంఐ. ఓకే, మనం మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ తీసుకున్నాం. ఓకే, దీనికి మనకి బాడీతో అవసరం లేదు, ఆ కలర్తోనే సంబంధం. ఎలా ఉండాలి? 3 గ్రీన్ కలర్లోనే ఉండాలి. ఖచ్చితంగా 3 రావాలి, 2 వద్దు, 4 వద్దు, 3 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇలా ఉంది. ఇది ఈఎంఐ. ఓకే, అప్ ట్రెండ్ చెప్తాను చూడండి. అప్ ట్రెండ్ ఏంటి అంటే సిలో ఎంట్రీ చెప్తాను చూడండి. మార్కెట్ ఈఎంఐ కింద ఉంది, కంటిన్యూగా 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, మీకు ఇంకో డౌట్ రావచ్చు, మూడో క్యాండిల్ బ్రేక్ రావాలని. అవసరం లేదు, వెయిట్. ఇది ఈఎంఐ కదా, ఇది ఇలా అయినా ఇవ్వండి. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చి ఇట్లా 2 కంటిన్యూ గ్రీన్ క్యాండిల్ రాని. లేదు, ఇలా ఇచ్చి ఈ రెండో క్యాండిల్ అయినా దానిపైన క్లోజ్ ఇచ్చి మూడో క్యాండిల్ రానియండి, నో ప్రాబ్లం. ఎలా ఉన్నా ఇంత బాడీనే ఉండాలని లేదు, అది గ్రీన్ కలర్ క్యాండిల్ అయింటే చాలు. ఇది అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ చెప్తానని. తర్వాత
ఏం చేయాలి? ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది రావాలి. ఓకే, డౌన్ సైడ్కి ఒక రెడ్ క్యాండిల్ రావాలి. ఓకే, రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ అంటే ఎందుకు? స్ట్రాంగ్ బయర్స్ వచ్చినారు. స్ట్రాంగ్ బయర్స్ తర్వాత ఎవరు వచ్చినారు? ఒక సెల్లర్ అనేవాడు వచ్చినాడు. ఓకే, స్ట్రాంగ్ బయర్స్ తర్వాత ఒక సెల్లర్ అనేవాడు వచ్చినాడు. అంటే స్ట్రాంగ్గా బయర్స్ వచ్చిన తర్వాత ఒక సెల్లర్ అనేవాడు వచ్చినాడు. ఓకే, సెల్లర్ వచ్చిన తర్వాత ఇదేంది? మనకి ఇన్ఫర్మేషన్. ఓకే, బయ్యింగ్ సైడ్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఓకే, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సెల్లింగ్ ప్రెజర్ అంటే ఏమి? మనకు కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ది హై పైన, ఓకే, ఈ హై పైన ఇట్లా మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ అనేది వెయిట్ ఓకే, మార్కెట్ అనేది ఇలా ఇలా వచ్చి అంటే ఎలా అయినా రండి, దీనిపైన బాడీ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం. ఇది లైవ్ చార్ట్లో కూడా చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ చేస్తాం దీని దీని హై పైన. ఓకే, ఏదైతే రెండో ఈ మూడు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా దీని మిడిల్లో ఉన్న క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద లో కింద మనమైతే స్టాప్ లాస్ పెట్టి 1:2 రేషియోలో మనమైతే టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, 1:2 1:2 టార్గెట్ పెట్టుకొని ఎంటర్ అవుతాం. 100%గా మార్కెట్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎంఏ అప్ ట్రెండ్ ఉంది, ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్ ట్రెండ్ ఉందని, స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉంది. ఓకే, తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చింది, మార్కెట్ కిందికి వచ్చినట్లు యాక్ట్ చేసింది. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం మార్కెట్ పైకి పోతే సెల్లింగ్ బుక్ చేసేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. వీళ్ళకి ఏం చేసింది? కొంచెం లాస్ చూపించి అగైన్ మార్కెట్ రివర్స్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్ చేసి మార్కెట్ని మూవ్ చేస్తారనమాట. సేమ్ సినారియోని డౌన్ ట్రెండ్కి కూడా ఇలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలానే ఉంది కదా మార్కెట్, ఎలా ఉందనుకోండి, కంటిన్యూస్గా 3 రెడ్ క్యాండిల్ రావాలి. ఓకే, 3 రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏదైతే దీనిలో ఉందో దీనిలో కింద పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఇంకొక వేరే క్యాండిల్ వచ్చి దీనిలో బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చిన తర్వాత మనమైతే ఎంటర్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటాం. దీని హై పైన రెండో క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్ హై పైన స్టాప్ లాస్ పెట్టి 1:2 రేషియోతో మనం ఎంట్రీ అవుతాం అనమాట. ఓకే, ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే, 26 నుంచి అయితే నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను, డిసెంబర్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, బట్ 4th క్యాండిల్ వచ్చింది కాబట్టి అవాయిడ్ చేసేద్దాం. కంటిన్యూ 3 క్యాండిల్సే ఉండాలి, 4 వద్దు, 2 వద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, కంటిన్యూస్ 3 రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి, గ్రీన్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి. ఓకే, ఇదైతే వచ్చింది. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది, కన్ఫర్మేషన్ వచ్చింది. దీని హై బ్రేక్ కాలే కదా ఇంకా. ఓకే, వెయిట్ చేస్తాం. అగైన్ 3 కంటిన్యూ ఏమొచ్చినాయి? రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత దీనిలో బ్రేక్ అయిందా? ఎస్, బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి క్లోజ్ ఇచ్చింది. ఓకే, నో బ్రేక్ అయిందిలే. ఇక్కడ బాడీ అనేది పైన క్లోజ్ ఇచ్చింది, కింద క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ ఇస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్ వచ్చినాయి, క్లోజ్ చేయాలి. ఒకటే ఎంట్రీ తీస్తాం, అది కన్ఫర్మేషన్ ఎంట్రీ అంతే. మళ్ళా 2 వద్దు 3 వద్దు ఎంట్రీలు, ఒకే ఎంట్రీ మాత్రమే తీసుకోవాలి. మనకి ఈ 26th డే అయితే ఒక ఎంట్రీ కూడా కంటిన్యూస్గా లేదు. ఓకే, ఎందుకంటే ఇచ్చింది కానీ దానిపైన బ్రేక్అవుట్ ఇచ్చింటే మనం పోతాండి. ఓకే, చూడండి, అప్ ట్రెండ్ పైన ఉంది. ఓకే, ఈ ఎంఎఫ్ పైన ఉంది, కంటిన్యూస్గా 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. దీన్ని హై పైన మార్క్ చేసుకుంటాం. క్లోజ్ ఇచ్చిందా? ఇయ్యాల. ఇక్కడ ఉంది కానీ 4 రెడ్ క్యాండిల్స్ కంటిన్యూగా ఉన్నాయి కానీ అవాయిడ్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, 3 కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, ఈఎంఏ కింద ఉంది. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, కన్ఫర్మేషన్. దీని కింద క్లోజ్ ఇచ్చిందా? ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఏదైతే క్లోజ్ ఇచ్చిందో ఈడ ఎంట్రీ పెడతాం. సారీ, ఈడ ఎంట్రీ పెడతాం. స్టాప్ లాస్ ఆడ రెండో క్యాండిల్ పైన. ఓకే, 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. 1:2 ఏం చేసింది? మార్కెట్ని స్టాప్ లాస్ ఇచ్చేసిందా? ఇచ్చేలే, ఇచ్చి పారేసింది అంతే. ఓకే, 1:2 ఆల్మోస్ట్ అలా అయితే ఇచ్చేసింది అనమాట. ఓకే, డే చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది? కంటిన్యూస్గా ఈఎంఐ కింద 3
రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. దీనిలో బ్రేక్ చేసిందా? చేయలే. మళ్ళీ అగైన్ ఏం చేసేసింది మార్కెట్? వెంటనే 3 కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా రెడ్ క్యాండిల్. ఓకే, ఇచ్చిన తర్వాత ది హై పైన క్లోజ్ అయింది. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ హై పైన క్లోజ్ అయింది కాబట్టి మనం ఎంట్రీ అక్కడ చేస్తాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, మన టార్గెట్ హిట్ అయిందా? లేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఒకటి తర్వాత నెక్స్ట్ డే మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, 2 ఎంట్రీస్ చేసింటే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇంకా ఆ డే అంతా మనం ఇంకొక ఎంట్రీ కోసం చేస్తాం. ఓకే, ఏదైతే నువ్వు స్టాప్ లాస్ పెట్టుకున్నావో, ఓకే, ఇదే కదా నీ స్టాప్ లాస్, ఇది పెట్టుకున్నావో ఆ స్టాప్ లాస్ బ్రేక్ చేసిందా అక్కడ ఎంట్రీ చేస్తావు. ఎంట్రీ చేసిన తర్వాత నువ్వు కిందికి చూస్తావు అనమాట. ఓకే, చాలా పెద్దగా ఉంటే దాన్ని అవాయిడ్ చేసేకే చూడండి. స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉందనుకో, దాన్ని అవాయిడ్ చేసేకే చూడండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటావు. స్టాప్ లాస్ ఎక్కడ? ముందు నీ ఎంట్రీ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 38 పాయింట్స్ అనేది ఉంది. 38 పాయింట్స్ అంటే చాలా స్టాప్ లాస్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి అంతే. నెక్స్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ డే చూద్దాం. 31st అయితే ఉంది కదా, 31st చూద్దాం. కంటిన్యూస్గా 3 రెడ్ క్యాండిల్స్ రాలా. ఓకే, ఈఎంఐ కింద ఉంది కదా, 3 రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, వెంటనే ఏం చేసింది? ఒక సెల్లింగ్ అయితే వచ్చింది. దీని హై పైన క్లోజ్ ఇచ్చింది. ఓకే, క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ మంది, ఎందుకంటే మార్కెట్ అనేది ఇది క్లోజ్ ఇచ్చింది మనకి ఈ హై పైన, ఇది కాదు. ఇక్కడ ఎంట్రీ చేస్తావు. స్టాప్ లాస్ ఎక్కడ? సారీ, స్టాప్ లాస్ ఎక్కడ? జస్ట్ 20 పాయింట్స్ మాత్రమే. ఓకే, ఆప్షన్స్లో ఇంకా తగ్గుతుంది. 1:2 ఇచ్చేసేసింది అనమాట. అంతే, ఆ డే అంతా వెయిట్ చేస్తావు. ఓకే, నీకు ఇంకా కన్ఫర్మేషన్ చాలా గ్రేట్గా ఉందంటే ఇంకా అలాగే నువ్వు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ పోవచ్చు. ఈఎంఐ కింద వచ్చే వరకు స్టాప్ లాస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈఎంఐ కింద వచ్చింది కదా, ఈఎంఐ కింద వచ్చే వరకు నువ్వైతే దాన్ని చూడొచ్చు. ఓకే, సమ్ టైమ్స్ ఇవి కాస్ట్ వస్తాయి, ఒకసారి స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే నువ్వు హై నీ ఎంట్రీ ప్రైస్ కన్నా ఎక్కువ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ పోతావు, బెటర్గా ఉంటుంది. ఓకే, ఈ డే అంతా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక డే 3 కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ నీకు కన్ఫర్మేషన్ వచ్చింది, బ్రేక్ ఇచ్చిందా? ఇయ్యలేకపోతే నువ్వేం చేయాలా? వెంటనే ఇంకొక ఎంట్రీ చూస్తావు. కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ అయితే వచ్చింది, హై బ్రేక్ చేసింది. దీని తర్వాత ఇక్కడ ఎంట్రీ అయితే వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది చూడండి. స్టాప్ లాస్ పెద్దగా ఉంటే అవాయిడ్ చేయండి అని నేను చెప్పి, ఆల్మోస్ట్ ఆల్ 30 పాయింట్స్ అంటే అవాయిడ్ చేయడానికి చూడాలి. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చింది గ్రీన్ క్యాండిల్స్, ఈఎంఐ కింద ఉంది. ఇక్కడ కింద మనకు క్లోజ్ చేయాలి. ఓకే, ఇక్కడ 4 వచ్చినాయి, ఇది అవాయిడ్ చేయాలి. ఇది రెడ్ క్యాండిల్ వచ్చినాయి, ఇక్కడ మనకు 4 కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ రాకూడదు, 3నే రావాలి. ఆ డే అంతా అవాయిడ్ చేయాలి అంతే. ఇంకా సైడ్ వేస్ ఉంది మార్కెట్ చూడండి, మూవ్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ డే ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ డే ఈఎంఐ పైన ఉంది, కంటిన్యూస్ 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? రెడ్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఎంత మనకు స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంది. ఓకే, పెద్దగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయడానికి నేను ఓకే అవాయిడ్ చేసినాం. మళ్ళీ అగైన్ ఏమన్నా వస్తుందా? వెయిట్ చేయాలి. ఓకే, లో బ్రేక్ చేయాలి. కంటిన్యూస్ అంటే ఈఎంఐ కింద లేదు, ఇక్కడ కంటిన్యూ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చినా ఈఎంఐ కింద ఉండాలి, ఈఎంఐ కింద క్లోజ్ చేయాలి. ఇక్కడ వచ్చింది బట్ ఎంట్రీ లేదు, ఇక్కడ వచ్చింది ఎంట్రీ లేదు. 3 రెడ్ క్యాండిల్స్ బిలోనే ఉంది కానీ ఎంట్రీ అనేది దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఇదంతా చేయాలి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, మీరు ఇది అంతా లాస్ట్ వరకు బ్యాక్ టెస్ట్ చేయండి. ఇంకొకసారి అయితే ఈ ఈఎంఐ ఎలా వాడుకోవాలో చూసాడండి. ఇది ఈఎంఐ. ఓకే, ఈఎంఐ అప్ ట్రెండ్కి ఎంట్రీ తీసుకునేటప్పుడు 3 గ్రీన్ క్యాండిల్స్ అనేది కంటిన్యూగా ఉండాలి. అది ఎలా పొజిషన్ అయినా ఉన్నాయండి, క్యాండిల్ ఎలా అన్నా ఉండి 3 గ్రీన్ క్యాండిల్స్ కలర్ అయితే ఉండాలి. వెంటనే ఒక రెడ్ క్యాండిల్ అనేది రావాలి. ఓకే, 4 ఉండకూడదు, ఎన్ని ఉండకూడదు, 3 మాత్రమే ఉండాలి. ఓకే, రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత హైని ఇంకొక క్యాండిల్ అనేది బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. హై పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ, ఏదైతే 3 గ్రీన్ క్యాండిల్స్ లో కింద మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, సేమ్గా డౌన్ ట్రెండ్కి ఎలా ఉంటుందంటే 3 గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూగా ఉండి ఏదో ఒక క్యాండిల్ అనేది
దానికి బాడీ అనేది కింద ఈఎంఐ కింద క్లోజ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని లో కింద వేరే క్యాండిల్ వచ్చి ఇంకొక క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ పెడతాం. సెకండ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టి వెయిట్ చేస్తాం. ఎస్ఎల్ అనేది పెద్దగా ఉంటే అవాయిడ్ చేయండి. ఓకే, అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది మ్యాక్సిమం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.